ఫ్రెండ్స్, ప్రపంచంలోనే అతిపెద్ద అడవైన అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ గురించి కొన్ని వాస్తవాలను గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వాస్తవానికి అమెజాన్ ఫారెస్ట్ పేరు మనం అనేకసార్లు వినే ఉంటాం. కానీ ఈ అడవి గురించి మనకు తెలియని అనేక రహస్యాలు దాగి ఉన్నాయంటే అతిశయోక్తి కాదేమో. ఎందుకంటే అమెజాన్ అడవి ప్రపంచంలోనే అత్యంత పెద్ద అడవి కాబట్టి. అమెజాన్ అడవి చరిత్ర గురించి అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు కూడా దీని గురించి పూర్తిగా తెలుసుకోలేకపోయారు. ఎందుకంటే దీని విస్తీర్ణం ఎంత ఉండవచ్చంటే పాకిస్తాన్ వంటి 8 దేశాలు, భారతదేశం అంతటి 3 దేశాలంత భూభాగంలో ఈ అడవి విస్తరించి ఉంది కాబట్టి. ఈ అడవి మొత్తం 9 దేశాల సరిహద్దుల్ని పంచుకుంటుంది. అయితే అందులో అత్యధిక భాగం బ్రెజిల్లో 60% వరకు వ్యాపించి ఉంది. ఇక తాజా అధ్యయనం ప్రకారం ఈ అడవిలో 400 కోట్లకు పైగా చెట్లు, మొక్కలు ఉన్నాయి. ఈ అడవిలో మొత్తం 16,000 కంటే ఎక్కువ జాతుల చెట్లు ఉన్నాయి. ఇక్కడ విచిత్రం ఏమిటంటే అడవిలో వర్షం కురిసినప్పుడు ఆ చెట్లపై నుండి వాన భూమిని చేరడానికి 10 నిమిషాలు పడుతుంది. అవునా? ఇది వినగానే మీకు ఆశ్చర్యం వేసింది కదా? ఎస్, ఇది నిజమే. అందుకే అమెజాన్ అడవిని ప్రపంచంలోనే అతిపెద్ద వర్షారణ్యంగా కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ వర్షపాతం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ అడవి చాలా పెద్దది కాబట్టే భయంకరమైన జంతువులతో 70 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో దట్టంగా విస్తరించి ఉంది. ఇక అంతేకాకుండా ప్రపంచం మొత్తానికి 20% కంటే ఎక్కువ స్వచ్ఛమైన ఆక్సిజన్ను అందించే అడవి ఇదే కాబట్టి అమెజాన్ అడవిని భూమి యొక్క ఊపిరితిత్తులని కూడా పిలుస్తారు. ఇక అమెజాన్ అడవుల ప్రత్యేకత ఏమిటంటే ఇది ప్రపంచంలోని అన్ని అడవుల కంటే పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఇంతే కదా, ఇవన్నీ మనకు ఆల్రెడీ తెలిసిన విషయాలే కదా అనుకుంటున్నారేమో. అమెజాన్ ఫారెస్ట్ గురించి ఇంతటితో అయిపోలేదు. నిజానికి ఈ అడవిలో ఒళ్ళు గగ్గురు పొడిచే అతి భయంకరమైన రహస్యాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం ఆ రహస్యాలను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ ప్రపంచం మొత్తం మీద ఎన్ని జంతువులు ఉన్నాయో అందులో 1/3 ఈ అమెజాన్ అడవిలోనే కనిపిస్తాయి. అసలు ఈ అమెజాన్ అడవులు ఎంత దట్టంగా ఉన్నాయంటే ఇక్కడ ఉన్న క్రూర మృగాలు ఎటు నుంచి వచ్చి ఎలా దాడి చేస్తాయో కూడా తెలియదు. అదేవిధంగా ఇక్కడ గ్రహాంతర వాసులు కూడా ఉన్నాయని పుకార్లు కూడా వచ్చాయి. కానీ వాటి గురించి పూర్తి సమాచారం లభించలేదు. అంతేకాక గ్రహాంతర వాసులను కూడా పూర్తిగా ఎవరూ చూడలేదు. ఒకసారి ఒక వ్యక్తి అమెజాన్ అడవుల్లోని గుట్టలను ఫోటోలు తీస్తున్నప్పుడు అతనికి అక్కడ కొన్ని గ్రహాంతరవాసి ఆకారాలు కనిపించాయని, ఆ ఆకారాల యొక్క ఫోటోలు తీసి వాటి మీద పూర్తి స్థాయిలో శాస్త్రవేత్తలు పరిశోధనలు కూడా చేస్తూనే ఉన్నారు. అవి గ్రహాంతర వాసివా కాదా అనేది ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. ఇక అంతేకాకుండా గ్రహాంతర వాసుల యూఎఫ్ఓలు కూడా అమెజాన్ అడవుల్లో చాలాసార్లు కనిపించాయి. కాబట్టి దీని కారణంగా ఇక్కడ గ్రహాంతర వాసుల ఉనికి గురించి మరో రకమైన వాదన కూడా నడుస్తూనే ఉంది. ఇక వాటి గురించి పక్కన పెడితే అమెజాన్ అడవి పచ్చని ప్రకృతితో నిండి ఉంటున్న అడవి కాబట్టే ఈ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన గ్రీన్ అనకొండతో పాటు అనేక రకాల విషపూరితమైన పాములు ఉన్నాయి. మొత్తం ప్రపంచంలో కనిపించే అనకొండలన్నింటిలోనూ గ్రీన్ అనకొండ 35 నుండి 40 అడుగుల పొడవు ఉంటుంది. అదేవిధంగా అమెజాన్ అడవులలో 100 కంటే ఎక్కువ జాతుల పాములు కనిపిస్తాయి. వీటితో పాటు అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లో అనేక రకాల చిన్న చిన్న విషపూరిత పాములు కనిపిస్తాయి. దీంతో పాటు పురాతన కాలం నాటి పాములైన టైటానోబోవా అనే ప్రపంచంలోని అతిపెద్ద పాము ఇక్కడే ఉంది. ఇది ఎంత భారీగా కనిపించే పాము జాతి అంటే ఇప్పటికీ ఈ అడవి లోయల్లో నివసిస్తూనే ఉన్నాయి. దీన్ని చూసిన వారు గుండె ఆగి చనిపోయారు అనే వార్తలు కూడా ఉన్నాయి. దీనితో పాటు కొండ చిలువ, నాగుపాము వంటి పాములు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తాయి. కానీ ఇక్కడ పాములే కాకుండా గాజుకప్ప లాంటి చాలా విషపూరితమైన మరియు ప్రమాదకరమైన చిన్న సైజు కీటకాలు కూడా ఇక్కడ కనిపిస్తాయి. ఈ విషపూరితమైన కప్ప కుడితే అన్ని అవయవాలపై చాలా ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా గుండెకి సరాసరి విషం పాకుతుంది. ఇది చెట్ల ఆకులను మాత్రమే తింటుంది. మన ఇళ్లలో కనిపించే సాధారణ చీమలు కూడా ఇక్కడ కనిపిస్తాయి. కానీ ఆ చీమల ఒంటి నిండా విషమే ఉంటుంది. అవి ఎవరినైనా కొరికితే నల్లటి మచ్చలాగా ఏర్పడి నొప్పి అధికంగా ఉంటుంది. అందుకే వాటిని బుల్లెట్ యాంట్ అని కూడా పిలుస్తారు. ఇవే కాకుండా మన పరిసర ప్రాంతాలలో సాలీడులను మనం చూసే ఉంటాం. అయితే అవి మహా అయితే 0.6 మిల్లీమీటర్లు ఉంటుంది. కానీ ఈ అడవిలో 6 అడుగుల పొడవున్న ప్రమాదకరమైన సాలీడు కనిపిస్తుంది. ఈ సాలీడు మనిషి మీద దాడి చేయడానికి ఆయుధం ఏంటో తెలుసా? తన జుట్టు. విచిత్రంగా ఉంది కదా? అవును, నిజమే. తనకుండే ఆ జుట్టుతోటే మనిషి కంటిపై బలంగా దాడి చేస్తుంది. ఇదే కాకుండా ఇంకా అనేక రకాల కీటకాలు, విషపూరితమైన జీవులు చాలానే ఉన్నాయి. అయితే ఇంత విషపూరితమైన కీటకాలు, పాముల మధ్య మనిషి అనేవాడు జీవిస్తాడా అనేదే కదా మీ డౌటు. మీకు ఆ డౌటే అక్కర్లేదండి. ఎందుకంటే ఇక్కడ ఎంతమంది నివసిస్తారో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. అక్షరాల 20 లక్షల మందికి పైగా ప్రజలు ఈ అమెజాన్ ఫారెస్ట్లో నివసిస్తారు. ఈ అమెజాన్ అడవులు ఇంత ప్రమాదకరంగా ఉన్నప్పటికీ ఇక్కడ నివసించే కొన్ని తెగల జాతులు సామాన్యులలాగానే జీవితాన్ని గడుపుతూ ఉంటారు. కానీ ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లో అసలు బయటి ప్రపంచానికి తెలియని ఎన్నో రకాల జాతులు కూడా ఇక్కడ నివసిస్తున్నాయి. అసలు వీరికి బయట ప్రపంచం అంటే ఏంటో తెలియదు. అసలు ఈ తెగల గురించి ఒక వ్యక్తి తెలుసుకునే ప్రయత్నం చేసే సమయంలో అతనికి కళ్ళు తిరిగే నిజాలు తెలిసాయి.
ఈ జాతుల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన చాలామంది ప్రాణాలు కోల్పోయారని, కొంతమంది సాహసోపేతంగా కొన్ని జాతుల జీవన శైలిని బయటి ప్రపంచానికి తెలిసేటట్టు చేశారని తెలిపారు. ఇక ఇక్కడ నివసించేటువంటి కొన్ని ఆటవిక జాతుల వారు చెట్ల ఆకులను బట్టలుగా వేసుకొని జంతువులను వేటాడి పండ్లు పూలు తిని కడుపు నింపుకుంటున్నారు. వీటిని చూస్తుంటే మనకు 21వ శతాబ్దంలో కూడా ఇలాంటి మనుషులు ఇంకా బతికే ఉన్నారా అని అనిపిస్తుంది. కానీ వాళ్ళ జీవనశైలి పళ్ళు జంతువుల్ని వేటాడి తినడమే. ఇక అంతేకాకుండా మనం కొన్ని హాలీవుడ్ సినిమాల్లో కదిలే చెట్లను చూసే ఉంటాం. అలాంటి చెట్లను ఈ అమెజాన్ అడవుల్లో చూడవచ్చు. అవును ఫ్రెండ్స్, మీరు విన్నది వాస్తవమే. అలాంటి చెట్లు ఈ అడవిలో ఖచ్చితంగా మనకు కనిపిస్తాయి. ఈ చెట్లు తమ ఉన్న చోటి నుండి ముందుకు కదులుతూ ఉంటాయి. వాస్తవానికి ఈ చెట్లు సూర్యరశ్మిని అనుసరించి ముందుకు కదులుతూ ఉంటాయి. అంటే సూర్యరశ్మి ఎక్కువగా ఉన్న వైపు ఈ చెట్లు కదలడం ప్రారంభమవుతాయి. ఇక్కడ ఈ చెట్టు యొక్క ప్రత్యేకత ఏంటంటే చెట్టు పైభాగంలో వేళ్ళు కనబడుతూ ఉంటాయి. దానివల్ల ఇది సాధారణ చెట్టులా కనిపించదు. కాబట్టి ఈ చెట్ల ఆకారాన్ని చూసి శాస్త్రవేత్తలు ఈ చెట్లు కదులుతూనే ఉంటాయని ఊహించారు. సో ఫ్రెండ్స్, ఇవి అమెజాన్ అడవిలో దాగి ఉన్న రహస్యాలు. ఈ వీడియో ఖచ్చితంగా మీకు నచ్చిందనే భావిస్తున్నాం. అలాగే మొదటిసారి మీరు గనక మా ఛానల్ని సందర్శిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మనం నెక్స్ట్ వీడియోలో అసలు అమెజాన్ అడవులు ఎలా ఏర్పడ్డాయి అనేటువంటి ఆసక్తికర అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.